ఒక్క క్రికెట్ బ్యాట్ ఓ బాలిక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ బాలుడి జీవితాన్ని జైలు పాల్చేసింది. కేవలం కోరుకున్న క్రికెట్ బ్యాట్ సొంతం చేసుకునేందుకే కూకట్పల్లిలో 10వ తరగతి బాలుడు పక్కింట్లో ఉండే 10 ఏళ్ల బాలికను కిరాతకంగా చంపాడు. అయితే అతను బ్యాట్ కోసమే బాలికను చంపలేదు. బ్యాట్ చోరీ చేసి తీసుకెళ్తుంటే ఆమె చూడడంతో బయట చెబుతుందనే భయంతో చంపాడు. అది ఎలానో తెలుసా? మంచంపై పడేసి గొంతు నులిమి కళ్లు మూసుకుని చేతిలో ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఆ సమయంలో బాలిక ఎంత అల్లాడి ఉంటుంది. చిన్న గాయమైతేనే విలవిలలాడిపోతాం. అలాంటిది ఒంటిపై 20కి పైగా కత్తిపోట్లతో ఎంత క్షోభను అనుభవిస్తూ 10 ఏళ్ల బాలిక ప్రాణాలు విడిచిందో ఊహించుకుంటేనే హృదయం ద్రవిస్తుంది. అసలు 10వ తరగతి బాలుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం వెనుకున్న కారణాలు ఓటీటీలు, వెబ్ సిరీస్లు, సినిమాలు, నేరాలకు సంబంధించిన వీడియోలు, వాటికి తోడు కుటుంబ పరిస్థితులు వెరసి అతడిని ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అందుకు ఫలితంగా ఓ బాలికకు 10 ఏళ్లకే 100 ఏళ్లు నిండాయి. ఆ బాలుడు జైలు పాలయ్యాడు. వీరి 2 కుటుంబాలకు గుండెకోత మిగిలింది. ఆ దుష్ప్రభావం సమాజంపై కూడా పడింది.